సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఋషికొండ ప్యాలెస్ అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగం, ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా? సభకు వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి, డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ప్రమాదం వెనుక కుట్ర, యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు, కుమారుడి బైక్ చక్రంలో చీర కొంగు ఇరుక్కుని తల్లి దుర్మరణం, నెట్ స్పీడ్ పెరిగితే ఉపకాయం ముప్పు పెరిగినట్లే. ఎందుకంటే ఈరోజు వార్తలను చూద్దాం. ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా? వైకాపా అధ్యక్షుడు జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అది మనం అడిగితే వచ్చేది కాదు. ఒకరికి అధికారం ఇవ్వాలన్నా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలి. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాలలో 10% స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రజలు ఆయన పాలన చూసి 11 సీట్లే ఇచ్చారు. ఆయన అహంకారం చూడండి. ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు, డిక్టేట్ చేస్తున్నారు, శాసించాలనుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా రాలేదని శాసనసభకు రాను అనేవారు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వ్యక్తిని ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూస్తామా అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా కనుమూరి రఘురామకృష్ణరాజు గురువారం ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలుత ఈ ఎన్నిక విషయాన్ని సభాపతి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అనంతరం సభాపతితో పాటుగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు సత్యకుమార్, భాజపా శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు రఘురామును వెంటబెట్టుకుని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్. వైకాపా ప్రభుత్వ అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్గా, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన అధికారిక హోదాలను దుర్వినియోగం చేసి దోపిడీలకు పాల్పడ్డారు. డొల్ల కంపెనీలతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకున్నారు. అగ్నిమాపక శాఖకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ను సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ను క్రిత్వాస్ టెక్నాలజీస్కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన సంజయ్ వాటిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసినట్లుగా ఒక్కో కాంట్రాక్ట్ను ఒక్కో సంస్థకు కట్టబెట్టినట్లుగా నిర్ధారించింది. ఒప్పందం చేసుకున్న వారం 10 రోజుల్లోనే అసలు ఏ పనులు జరగకుండానే 1.5 కోటికి పైగా బిల్లులు చెల్లించేసినట్లుగా తేల్చింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, తీతీదే చైర్మన్ బిఆర్ నాయుడు టీవీ5 ఛానల్పై అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలంటూ పలు జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తెదేపా, జనసేన నాయకులు, కొన్ని చోట్ల టీవీ5 విలేకరులు ఫిర్యాదులు అందించారు. తెలుగు రైతు మీడియా రాష్ట్ర సమన్వయకర్త గింజుపల్లి వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సిఐ జి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెదేపా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఠాణాలో స్థానిక టీవీ5 విలేకరి సంగుల మణికంఠ ఫిర్యాదు అందించారు. బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలంటూ తెదేపా, జనసేన నేతలు కర్నూలు 3వ పట్టణ ఠాణాలో సిఐ శేషయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక తెదేపా, జనసేన నేతలపై సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు గాను సినీ నటి శ్రీరెడ్డిపై పలు జిల్లాలలో
ఆయా పార్టీల శ్రేణులు ఫిర్యాదులు అందించాయి. యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ బహుమతులకు ఆర్థిక శాస్త్రం, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యూమానిటీస్, సాంఘిక, జీవ, గణిత, భౌతిక శాస్త్ర విభాగాల నుంచి 6గురిని ఎంపిక చేసినట్లుగా ఆ సంస్థ బెంగళూరులో గురువారం ప్రకటించింది. అవార్డుకు ఎంపికైన వారంతా 40 ఏళ్లలోపు వారే. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అరుణ్ చంద్రశేఖర్ ఎకనామిక్స్లో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ శ్యామ్ గొల్లకోట ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో, యూనివర్సిటీస్ ఆఫ్ ఎడిన్బరో ఆచార్యుడు మహమ్మద్ కూరియా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో, పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో అసోసియేట్ ప్రొఫెసర్ సిద్ధేశ్ కామత్ లైఫ్ సైన్సెస్లో, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతా ఆచార్యులు నీనా గుప్తా మ్యాథమెటికల్ సైన్సెస్లో, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ వేదిక క్షీమణి భౌతిక శాస్త్రంలోనూ అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి త్వరలో నిర్వహించే కార్యక్రమంలో స్వర్ణ పథకంతో పాటుగా నగదు బహుమతిని అందజేస్తారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ప్రమాదం వెనుక కుట్ర. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఈ ఏడాది జూలై 21న ఉద్దేశపూర్వకంగానే అగ్గి రాజేశారని, రికార్డులను తగలబెట్టారని, భూ అక్రమాల సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకే ఈ పని చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇంజిన్ ఆయిల్కు కొనుగోలు చేసి అక్కడ నిల్వ చేశారని తేలింది. ఆర్డీఓలుగా పనిచేసిన మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయకులతో పాటుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పిఏ తుకారాం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర కూడా ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోందని వివరించింది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం, భూ కుంభకోణాలకు సంబంధించి ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ అయిన పూర్వ ఆర్టీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ సహాయకుడు గౌతమ్ తేజలపై అభియోగాలు నమోదు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సభకు వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చెయ్యండి. శాసనసభకు వెళ్లే దమ్ము లేకుంటే జగన్మోహన్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలు చెయ్యాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన అసెంబ్లీకి పోను అంటే మూర్ఖత్వం కాక మరేమిటని ప్రశ్నించారు. ప్రజలు ఓటేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని, సొంత మైకుల ముందు కాకుండా అసెంబ్లీలో మాట్లాడాలని హితవు పలికారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన మాజీ ప్రధాని నెహ్రూ జయంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 1.7% ఓట్ షేరు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదని, తన సోదరి గురించి మాట్లాడొద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 38% ఓట్ షేరు వచ్చినా అసెంబ్లీకి పోని వైకాపానే చేతకాని అప్రయోజక పార్టీ అని దుయ్యబట్టారు. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు మీకు మాకు తేడా లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. అయినా జగన్ సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్కు కాదని, రాష్ట్ర ప్రజలకని సూచించారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే సభలో సూపర్ 8 పథకాలకు గాను నిధుల కేటాయింపుపై పాలకపక్షాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. లేదంటే అసెంబ్లీకి వెళ్ళబోమని ప్రజలకు చెప్పి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. అప్పుడు చేతకాని పార్టీ ఏదో తేలుతుందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న బూత్ పోస్టులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఆమె సమర్థించారు. రుషికొండ ప్యాలెస్ అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగం. వైకాపా ప్రభుత్వ హయాంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగమని భాజపా ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. తాను విశాఖలో ఉండడానికి రుషికొండ ప్యాలెస్ పేరుతో అధికార దుర్వినియోగం, ప్రజాధనం దోపిడీ చేసిన జగన్ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పులేదని విరుచుకుపడ్డారు. రుషికొండ భవనాలపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం ఆసక్తికర చర్చ రేగింది. ప్యాలెస్ నిర్మాణానికి పెట్టిన ఖర్చును అంశాల వారీగా విష్ణుకుమార్ రాజు విడమరిచి చెప్పారు. ఆయన ప్రసంగాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా సభ్యులంతా ఆసక్తిగా విన్నారు.
ప్రసంగంలో తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ నవ్వులు పూయించారు. ఈ భవనానికి 451 కోట్లు మంజూరు చేశారు. తనకు కావలసిన వ్యక్తులకు 431 కోట్ల కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. 409 కోట్ల పనులు పూర్తి చేశారు. వీటితో 22,743 మంది పేదలకు PMAY కింద ఇల్లు కట్టించవచ్చు. నియంతలు కూడా ఆశ్చర్యపోయే రీతిలో ప్యాలెస్ కట్టారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. కుమారుడి బైక్ చక్రంలో చీరకొంగు ఇరుక్కొని తల్లి దుర్మరణం. కుమారుడిని చూసేందుకు వచ్చిన ఆ తల్లి బస్సు ఎక్కేందుకు అతని ద్విచక్ర వాహనంపై కూర్చుని బయలుదేరింది. దారి మధ్యలో ఆమె చీరకొంగు బైక్ చక్రంలో ఇరుక్కుపోవడంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాసరి శ్రీకాంత్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ 2009లో గుండె నొప్పితో మృతి చెందారు. కారుణ్య నియామకం కింద ఆయన భార్య దాసరి సుస్మితకు ఉద్యోగం ఇచ్చారు. ఆమె పల్నాడు జిల్లా మాచర్లలోని కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అక్కడే అద్దెకు ఉంటున్నారు. 2 రోజుల కిందట కుమారుడు ధనుష్ను చూసేందుకు గుంటూరు జిల్లా నల్లపాడు వచ్చారు. గురువారం విధులకు హాజరయ్యేందుకు బయలుదేరారు. బస్సు ఎక్కేందుకు కుమారుడి ద్విచక్ర వాహనంపై నల్లపాడు నుంచి పేరేచర్ల కూడలికి వెళ్తున్నారు. మార్గమధ్యలో ఆమె చీరకొంగు బండి వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో ఒక్కసారిగా సుస్మిత కింద పడ్డంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నెట్ స్పీడ్ పెరిగితే ఊబకాయం ముప్పు పెరిగినట్లే. ఎందుకంటే ఇంటర్నెట్ వేగానికి మనిషిలో కొవ్వు పెరగటానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా చాలామంది, ముఖ్యంగా యువతరం ఆన్లైన్లో మునిగి తేలుతోంది. జీవితాన్ని, అందులోని వేగాన్ని ఎంజాయ్ చేస్తున్నామనుకుంటున్నారు, కానీ నెట్లో చిక్కుకొని ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ఇంటర్నెట్ హై స్పీడ్ పనులను వేగవంతం చేయడమే కాదు, మన శరీరంలో కొవ్వును కూడా వేగంగా పెంచుతోంది అని ఆస్ట్రేలియాలోని మన్ ఆఫ్ బిజినెస్ స్కూల్ ఆచార్యుడు డాక్టర్ క్లౌస్ అకల్మన్ వెల్లడించారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం, రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో హై స్పీడ్ ఇంటర్నెట్ మనుషుల్లో ఊబకాయం, అధిక బరువులకు కారణమవుతోందని తేలింది. 1% బ్రాడ్బ్యాండ్ రేట్ పెరిగితే 6.6% ఊబకాయం పెరుగుతోందని ఈ అధ్యయనం గుర్తించింది. హై స్పీడ్ ఇంటర్నెట్ వల్ల వివిధ రకాల సేవలు, కొనుగోళ్లు అన్నీ ఆన్లైన్లోనే సాగిపోతున్నాయి. దీంతో ఇంట్లోంచి కాలు కదపటం లేదు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కూడా కలవడం లేదు. ఆన్లైన్లోనే పలకరించేస్తున్నారు. హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పలకరింపులు సాగుతున్నాయి. అదే పనిగా గంటలకు గంటలు కంప్యూటర్లకు, ఫోన్లకు అతుక్కుని పోవటం, అన్ని పనులు అందులోంచే చక్కదిద్దుకోవటానికి అలవాటు పట్టడంతో మనుషుల్లో బద్ధకం పెరుగుతోంది. కనీస శారీరక శ్రమ తగ్గుతోంది. దీంతో జీవక్రియ మందగిస్తోంది. వీటికి తోడు కంప్యూటర్లపై గంటల తరబడి కూర్చునే క్రమంలో చిరుతిండ్లు నములుతూ శీతల పానీయాల్లాంటివి అవసరం ఉన్నా లేకున్నా తాగేస్తున్నారు. దీంతో ఊబకాయం మరింత పెరుగుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఊబకాయంతో వచ్చే అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటుతో పాటుగా టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశాలు అధికమవుతాయి. దీనికై పరిష్కారంగా నెట్ స్క్రీన్ వాడకంలో విరామాలు తీసుకోవాలి. శారీరక శ్రమ రోజు తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి అని డాక్టర్ అకల్మన్ సూచించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పినాకా ఆయుధ పరీక్ష విజయవంతం. పినాకా గైడెడ్ ఆయుధ వ్యవస్థల్ని సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు మరో పరీక్షను గురువారం విజయవంతంగా పూర్తి చేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఆధ్వర్యంలో రాకెట్లను పరీక్షించి అవి చేరగలిగే దూరం, ఖచ్చితత్వం వంటి వేర్వేరు అంశాలను మదించారు. సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కొత్త రోస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సుప్రీంకోర్టులో
16 ధర్మాసనాలకు కొత్త కేసులను కేటాయిస్తారు. ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో ఆయన్ను సత్కరించింది. దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి టీ20 నేడే రాత్రి 8:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ 13, థాయిలాండ్ 0. మహిళల ఆసియా ఛాంపియన్షిప్ హాకీ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు తిరుగులేదు. సొంత గడ్డపై అద్భుత ప్రదర్శనతో సాగుతున్న మన అమ్మాయిలు వరుసగా 3వ విజయంతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. పుంజుకున్న హారిక. టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీలో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక పుంజుకుంది. మహిళల ర్యాపిడ్లో తొలి రోజు 3 గేమ్లను డ్రాగా ముగించిన ఆమె గురువారం రెండో రోజు ఓ విజయం, 2 డ్రాలు ఖాతాలో వేసుకుంది. సింధు పరాజయం. జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పివి సింధు పోరాటం ముగిసింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు మిచెలీ లీ చేతిలో ఓడింది. టైటాన్స్ జోరుకు కళ్ళెం. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా 4 విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్కు కళ్ళెం పడింది. గురువారం ఆ జట్టు 34-40 తేడాతో యూపీ యోధాస్ చేతిలో పరాజయం పాలైంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.